డియర్ అండ్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లీ వ్లాగ్స్. మీ అందరి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి? ఈ వీడియో అయితే భోగితో స్టార్ట్ అయ్యి ముక్కనుమతో ఎండ్ అవుతుంది. సో ఎంజాయ్ చేయండి. భోగి రోజు మార్నింగ్ బసవన్నతో పాటు మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు మా ఇంటికి. అందరూ ఒకేసారి రావాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను నేను. ఇన్‌ఫాక్ట్ అత్తయ్య గారు, మావయ్య గారు కూడా వచ్చుండుంటే ఇంకా బావుండేది. బట్ సంక్రాంతి టైంలో మావయ్య గారు చాలా బిజీగా ఉంటారు. సో, ప్రొఫెషన్ కమ్స్ ఫస్ట్ కాబట్టి వాళ్ళని ఈసారి ఎప్పుడైనా మంచిగా రప్పించుకొని అంతా చూసుకుందాము అని చెప్పి అనుకున్నాననమాట. సో, ఫస్ట్ అయితే లేడీస్ అందరూ కార్‌లో వచ్చేస్తే, జెంట్స్ అందరూ 2 ఆటోల్లో వచ్చారు. అండ్ ఈ లగేజ్ అంతా చూసారా? ఇదంతా మన కోసమే. ఏమేం తెచ్చారన్నది నేను వీడియో లాస్ట్‌లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో, అందరూ రావడంతో మా ఆర్యాకైతే అసలు అంత ఎక్సైట్‌మెంట్ లేదు. అండ్ ఈ వీడియోలో నేను ఆడియో ఆఫ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మా ఆర్య అరుపులకు అందరి చెవుల్లోంచి రక్తాలొచ్చేస్తాయన్నమాట. అంత గట్టిగా అరుస్తూ ఉంది ఆ రోజంతా. ఎస్పెషల్లీ అందరూ ఒకసారి దాని దగ్గరికొచ్చేదాకా ఇదే అరుపు, ఇదే ఎక్సైట్‌మెంట్. ఆ ఎక్సైట్‌మెంట్‌తో అందరిని గుద్దేస్తోంది, రక్కేస్తోంది, తొక్కేస్తోంది. బట్ అదేమి దానికి అక్కర్లేదు. దాని ఎక్సైట్‌మెంట్, దాని ప్రేమ చూపిచ్చేయాలంతే. ఇదిగో మా హీరో గారు కూడా దిగిపోయారు. అండ్ అక్కడి నుంచే హాయ్ ఫ్రెండ్స్ అని అరుస్తున్నాడనమాట. అండ్ నన్ను కలవడానికి అందరికన్నా ద మోస్ట్ ఎక్సైటెడ్ ఎవరుంటారు అంటే అది వీడే. అండ్ ఆ రోజు మంచిగా రెడీ అయిపోయి గ్రూప్ ఫోటో తీసేసుకున్నాం. అండ్ ఇది సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు ఫస్ట్ స్టార్టింగే నా ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళందరూ వంట పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి ముగ్గు డ్యూటీ నేను తీసుకున్నాను. ఎవ్వరికైనా చెప్పొచ్చు గానీ, పుట్టింటి వాళ్ళకి మాత్రం అసలు చెప్పలేమండి. కూర్చోండి బాబు మీరు నేను చేస్తాను అంటే చేయనివ్వరు. దట్ టూ ఇప్పుడు నా షిఫ్ట్స్‌లో చేంజ్ వచ్చాయి. సో, నేను కొంచెం లేట్‌గా లేవాల్సిన పరిస్థితి. సో, వాళ్ళకి ఇంకా ఇదొక అడ్వాంటేజ్ అనమాట. నేను లేచేలోపే వంట పని మొదలుపెట్టేసి ఏదేదో చేస్తూ ఉన్నారు. నేను ఊరుకుంటానా? అందుకే నా ఫేవరెట్ ప్లేసెస్ అన్నిటికి వీళ్ళని తీసుకెళ్ళిపోయాను. వీళ్ళకి వంట పని లేకుండా. అదంతా మీరు వీడియోలో ముందు చూస్తూ ఉంటారు. సో, నేనైతే చాలా చిన్న ముగ్గే పెట్టాను ఇంటికి ముందు. ఎందుకంటే నలుగురు తిరుగుతూ ఉంటారు కదా! అసలే ఇంట్లో బోలెడు మందున్నారు. అండ్ ఈరోజు అంటే సంక్రాంతి రోజు మా ఇంటికి గెస్ట్స్ కూడా రాబోతున్నారు. గెస్ట్స్ అంటే బయట వాళ్ళెవరో కాదులెండి, మా చుట్టాలే. సో, వాళ్ళు కూడా వస్తారు కదా! ఎందుకు పెద్ద ముగ్గు పెట్టేసి డిస్టర్బ్ చేయడం అన్నట్టు చిన్న ముగ్గే పెట్టాననమాట. అండ్ మెట్ల దగ్గర మాత్రం కొంచెం పెద్ద ముగ్గు పెట్టాను. మరి అక్కడ రారా వాళ్ళు అంటే అక్కడ కూడా వస్తారు. కానీ ఎంట్రీ స్పేస్ ఎక్కువుంటుందిక్కడ. సో, ఇక్కడ పెట్టాననమాట. ఈ పెద్ద ముగ్గు పెట్టి దానికి కలర్స్ అయితే వేశాను. మీకు గుర్తుండుంటే లాస్ట్ టైమ్ కృష్ణాష్టమికి కొన్న కలర్స్ ఇంకా కొంచెం ఉండిపోయాయన్నమాట. సరే ఇంక వీటిని ఇవాళ అవ్వగొట్టేద్దాము అన్నట్టు మంచిగా ముగ్గు పెట్టాను. ఇన్‌ఫాక్ట్ రాజమండ్రిలో అయితే న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి మంచి ముగ్గులు పెట్టుకునేవాళ్ళం మేము రోడ్డు మీద. ఎందుకంటే మా గుమ్మం చాలా పెద్దది, మా ఇంటి గుమ్మం. అండ్ ఇక్కడ మనకంత స్కోప్ లేదు కాబట్టి ఉన్న స్పేస్‌లో ఏదో ట్రై చేస్తూ ఉన్నాననమాట. అండ్ ఈ ట్యూబ్స్‌లో ముగ్గులైతే చేత్తో వేయడానికి చాలా కష్టమయిందండి. సో, ఇంక ట్యూబ్‌తోనే ఒక డిజైన్ లాగా, షేడింగ్ లాగా వేసేస్తూ ఉన్నాను. అండ్ ఇది మా ఫైనల్ ముగ్గు. అండ్ కొన్ని ఫోటోస్ కూడా తీసేసుకున్నాము. మీరు సంక్రాంతి ఎలా చేసుకున్నారు? హాలిడేస్‌కి అమ్మమ్మల ఊర్లు, నానమ్మల దగ్గరికి వెళ్లారా లేదా? మంచిగా పిండి వంటలు వండుకొని శుభ్రంగా తిన్నారా లేదా? అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ మీరేదైనా సంక్రాంతి స్పెషల్ ముగ్గు పెట్టుకుంటే అది కూడా నాకు పంపించడం మర్చిపోవద్దు. నేను చూస్తాను. సో, వీళ్ళైతే ఒక పక్క పొంగలి, ఇంకో పక్క ఆ రోజు లంచ్ కోసం ఏర్పాట్లు చేసేస్తూ ఉన్నారు బిజీగా. అండ్ వీళ్ళ ముగ్గురిని కిచెన్‌లోంచి బయటకు పంపించడం నాకు చాలా కష్టమైన టాస్క్ అయింది. ఈసారి వచ్చేసరికి మా మామకు ఓపిక తగ్గిపోయి ఊరుకుంది గానీ, లేదంటే మా మామ కూడా బట్టలు ఉతికేనా, వంట వండేనా, అంట్లు తోమేనా అని ముందుకొచ్చేస్తూ ఉంటుంది. ఈసారి ఏజ్ వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాటి వల్ల అయితే మా మామ చాలా డల్ అయిపోయింది. సో, అదనమాట. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం అసలు నా మాట వినలేదు. అండ్ చెప్పాను కదా మా ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు అని. అండ్ ఈ బుడ్డి దాంతో అయితే ఫుల్ టైమ్ పాస్ అయిపోయింది మాకు. దాని మాటలు, దాని ఆటలు అబ్బబ్బా! వండర్‌ఫుల్ టైమ్ స్పెంట్. అండ్ సంక్రాంతి అంటే ఇలాగే ఉండాలి అనిపించింది నాకు. నాకు సంక్రాంతి ఎందుకో అందరూ ఉండి సెలబ్రేట్ చేసుకుంటేనే బావుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే పెద్ద పండగ కదా! మన
స్టేట్‌లో ఆర్ మన కల్చర్‌లో. సో, వాళ్ళు లంచ్ అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత శాంతినికేతన్ మాల్‌కైతే తీసుకొచ్చేసాను. కానీ ఆ రోజు నాకు లీవ్ లేదు. సో, త్వరగా లాగిన్ అయిపోవాలి అని చెప్పి జస్ట్ కొంతసేపు మాల్ అంతా చూపిచ్చేసి, డిన్నర్ తినిపించేసి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇది కనుమ రోజు. ఫైనల్లీ కనుమ రోజైతే నేను లీవ్ పెట్టుకున్నానండి. సో, ఈరోజైతే మేము మైసూర్ ట్రావెల్ చేస్తున్నాము. ఇదైతే సెపరేట్ వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఒకటే వ్లాగ్‌లో అంతా పెట్టేస్తే చాలా ఎక్కువ టైం అయిపోతోంది. మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అయిపోతోంది. అండ్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో తెలీదు కదా! సో, ఇక్కడ జస్ట్ స్నీక్ పీక్ చూపిస్తాను. కంప్లీట్ మైసూర్ ట్రిప్ ఒకే వీడియోలో నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. సో, అందరం కలిసి ఒక చిన్న టెంపో ట్రావెలర్ లాంటిది బుక్ చేసుకొని మైసూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. వి హాడ్ అ వెరీ వెరీ గుడ్ టైమ్. చాలా మంచి ఫోటోస్ తీసుకున్నాము. చాలా ఎంజాయ్ చేశాము. సో, ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళిపోయాము. చూసేసేయండి మీరే. అండ్ మైసూర్ నుంచి రిటర్న్ అయిన తర్వాత మా వాళ్ళందరినీ యూటీకేకైతే తీసుకెళ్ళిపోయాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు యూటీకేతో ఉన్న అబ్సెషన్. సో, యూటీకేకి తీసుకెళ్ళిపోయి నా ఫేవరెట్ ఐటెమ్స్ అన్నీ నేనే ఆర్డర్ చేసేసి వాళ్ళందరి చేత తినిపించేశాను. అండ్ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళకి నచ్చాయి. కొన్ని మొహమాటానికి నేను చాలా బావుంటుంది, చాలా బావుంటుంది అనేసరికి వాళ్ళు కూడా బావుంది, బావుంది అన్నారనమాట. బట్ మీరెప్పుడైనా బెంగుళూరు వస్తే యూటీకే మాత్రం అసలు మిస్ అవ్వద్దండి. ఆ రోజు ఈవినింగ్‌కైతే మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చారు. అండ్ ఇంటికి ఎవ్వరొచ్చినా సరే మా ఆర్య మాత్రం ఎక్కడా తగ్గదు. ఆమెని ఫ్రీగా కూర్చొనివ్వకుండా ఇదే సోఫా ఎక్కేసి దాని బోన్ పట్టుకొని హడావుడి చేసేస్తూ ఉంది. ఆంటీకైతే డాగ్స్ ఇష్టమే. సో, కొంచెం రిలాక్స్డ్‌గా కూర్చున్నారు. ఇష్టం లేని వాళ్ళైతే చాలా భయపడిపోయి పారిపోతున్నారనుకోండి. అంత భయపెడుతోంది మన ఆర్య. పెద్దదయిపోయింది కదా! ఏజ్ అయితే జస్ట్ 1 ఇయర్ 3 మంత్సే గానీ అందరిని మాత్రం చాలా భయపెడుతోంది. సో, ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత మేమందరం శాంతినికేతన్ మాల్‌కి మళ్ళీ వచ్చేసాము. ఎందుకంటే అది చెప్పాను కదా! ఆ రోజు జస్ట్ 1 ½ అవర్‌లో గబగబా ఫుడ్ తినేసి వెళ్ళిపోయాము. ఎందుకు అంటే నా వర్క్ వల్ల. సో, ఇవాళ రిలాక్స్డ్‌గా తీసుకొనొచ్చి వీళ్ళకి మంచిగా ఎంజాయ్ చేయిద్దాము, అన్నీ తిప్పుదాము అన్నట్టు మళ్ళీ తీసుకొచ్చాననమాట. ఇక్కడైతే మేము డాషింగ్ కార్స్ ఆడాము. తర్వాత బౌలింగ్ ఆడాము. మా వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేశారు. కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నారు. ఎందుకు అంటే రాజమండ్రిలో కలెక్షన్‌కి, బెంగుళూరులో కలెక్షన్‌కి కొంచెం తేడా ఉంటుంది కదా! అండ్ షాప్స్ అండ్ మాల్స్ కూడా ఇక్కడ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కాబట్టి కొంచెం విండో షాపింగ్ చేశారు. కొంచెం షాపింగ్ చేశారు. అండ్ ఆ తర్వాత స్టార్ట్ అయిపోయామనమాట. ఎందుకంటే ఆ రోజు కూడా నాకు వర్క్ ఉంది కాబట్టి. ఈ బౌలింగ్ గేమ్ అయితే అందరూ తెగ ఎంజాయ్ చేశారు.
అక్కడ ఎక్కువ ఇలాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఆడారనమాట. ఇంకా సాటర్‌డే అయితే వీళ్ళందరినీ నాగార్జునకి తీసుకెళ్ళాము లంచ్‌కి. అక్కడ మంచిగా మన ట్రెడిషన్ ప్రకారం అరిటాకు అన్నీ వేసి ఫుడ్ పెడతారు కదా! అలాంటివి మా వాళ్ళకి చాలా చాలా ఇష్టం. సో, వాళ్ళు కడుపు నిండా తింటారులే ఇన్ని రోజులు బిర్యానీలు అవి ఇవే పెట్టాం కదా! అన్నట్టు నాగార్జునకి తీసుకెళ్ళాము. అండ్ చాలా హోల్‌సమ్ మీల్ ఎంజాయ్ చేశారు. సాటర్‌డే నాకు ఫాస్టింగ్ కాబట్టి నేను బటర్ నాన్ ఏదో చెప్పుకున్నాను గానీ, వీళ్ళందరూ మంచిగా ఆథెంటిక్ తెలుగు భోజనాన్ని ఎంజాయ్ చేశారన్నమాట. అండ్ దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ. అంటే వారం రోజుల తర్వాత ప్రాపర్ ఫుడ్ తిన్నాను అన్న ఫీలింగొచ్చింది వాళ్ళకి. నాకైతే ఈసారి చాలా 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 సాటిస్ఫైడ్‌గా అనిపిచ్చింది. అంటే నేను తిరిగినవి, నేను వాళ్ళని తిప్పాలి అనుకున్నవి, నేను తిన్నవి, వాళ్ళకి తినిపించాలి అనుకున్నవి, ఇవన్నీ చేసేసాను కాబట్టి నేనైతే సోల్ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒరే! ఇది వీళ్ళకిష్టం కదా! ఇది వాళ్ళకిష్టం కదా! వాళ్ళొచ్చినప్పుడు పెట్టాలి అన్న ఫీలింగ్ ఎక్కువుంటుంది నాకు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు కూడా గుత్తి వంకాయ బిర్యానీ మా అత్తయ్య గారికి ఎప్పుడు తినిపించాలా అన్న ఫీలింగే ఉంది నాకు. ఇప్పుడు మా వాళ్ళు తెచ్చిన పిండి వంటలు చూపిచ్చేస్తాను. జంతికలు, చెక్కలు అండ్ సున్నుండలు మా అమ్మమ్మ వాళ్ళు చేశారు. అరిసెలు, పోకుండలు అండ్ మామిడిగుల హల్వా మా డ్యాడీ అండ్ మమ్మీ తెప్పిచ్చారనమాట. వాటితో పాటు మా మమ్మీ, డ్యాడీ మామిడి అల్లం ఆవకాయ, పనస పొట్టు ఆవకాయ అండ్ టమాటా పచ్చడి స్పెషల్‌గా చేయించారు. మీరు ఒకవేళ రాజమండ్రి చుట్టుపక్కలుంటే ఈ పచ్చళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ ట్రిప్ వాళ్ళు రిటర్న్ అయ్యే టైం అయితే వచ్చేసిందనమాట. సండే మార్నింగ్ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అంటే టెక్నికల్లీ మొన్న మార్నింగ్. ఖచ్చితంగా మేమందరం అయితే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటాము. అది మాకు ఒక కామన్ టాస్క్ అయిపోయింది. బట్ ఎవరి పనులు ఎవరికీ తప్పవు కదా! దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ మ్యారేజ్. కాబట్టి వాళ్ళు మాత్రం హ్యాపీగా బయలుదేరారు. నేనింకా ఎక్కువ బాధపడిపోతాను అని చెప్పి. సో, అదనమాట మా చిన్న సంక్రాంతి వ్లాగ్. మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరెక్కడికెళ్లారు? ఇవన్నీ నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మోర్ ఓవర్ నా కోసం అన్నట్టు నేను అప్‌లోడ్ చేస్తున్నానండి. అంటే నాకొక మెమరీలా ఉండిపోవడం కోసం. మీకు ఎంతవరకు ఇది నచ్చుతుందో నాకు తెలీదు. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నోటిఫికేషన్ రావట్లేదు అంటే గనక బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకొచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.